Hello and welcome to another Big Boss review session on your Makarandam Media. చాలా రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా చూడలేదు బేసిక్గా, చాలా ఎపిసోడ్స్ మిస్ అయ్యాను. అండ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పెద్ద రావట్లేదు. అండ్ ఆ కంటెస్టెంట్స్ చూస్తే ఆ ఉండే మూడు ఉత్సాహం అన్నీ కూడా పోతున్నాయి అనమాట. సో ఏముంది, మన టైం వేస్ట్ చేసుకోవడం కాకుండా చూసి రివ్యూస్ చెప్పి మీ టైం కూడా వేస్ట్ చేయాలా అని చెప్పి ఇన్ని రోజులు రివ్యూ చెప్పలేదు. అండ్ కొంచెం టెక్నికల్ రీజన్స్ అనుకున్నాము, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఈరోజు నాగార్జున ఇట్లాంటి ఒక తుంట తీసుకొచ్చాడు. రెడ్ కార్డ్ అని పేరు పెట్టారు దీనికి. ప్రోమో కూడా, ఈ రెడ్ కార్డ్ మీద ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశాడు, 2 minutes ప్రోమో. దాని మీద మిగతా రివ్యూవర్స్ అందరూ ఒక 1 hour లేదా 45 minutes అనాలిసిస్ చేశారు, ఏదైతే ఆ 2 minutes ఆర్ 1.5 minute వీడియో ఉందో దాని మీద. సో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఒక మళ్ళీ పేరెంటాల గేమ్ అంటాం కదా మనము, అట్లా ఒక మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ గేమ్ ఒకటి పెట్టారు. సో ఆ గేమ్ ఏంటంటే ఆరెంజెస్ స్క్వీజ్ చేసి జ్యూస్ పోయాలన్నమాట 2 teamsగా. ఈరోజు కొద్దిగా విండీగా ఉంది అండ్ ఇక్కడ మాకు వింటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చలిగా ఉంది, కొద్దిగా విండీ ఉంది కాబట్టి కెమెరా కూడా కొద్దిగా షేక్ అవుతున్నట్టుంది. బట్ ఎనీవేస్, సో ఆ మినిట్ మేడ్ గేమ్ అయిపోతూనే నాగార్జున ఒక పెద్ద కట్టెల కర్ర తీసుకొని వచ్చాడు అనమాట. ఒక వెయిట్లెస్ ట్యూబ్ లాంటిది, అది తీసుకొని వచ్చి ఇంకా స్టార్ట్ చేశాడు ఈరోజు ఎపిసోడ్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే చాలా చేశాడు. ఫస్ట్ నాకు గుర్తుండే సీక్వెన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఈ ఎపిసోడ్ కూడా. యాజ్ ఆల్ దీస్ డేస్ బిగ్ బాస్ పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు ఈ సీజన్. ప్రతి సీజన్ లో మనం ఇట్లా చెప్పుకుంటాము, బట్ చూస్తారులే ఏది చేసినా అని చెప్పే మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు, మా టీవీ అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు. సో ఫస్ట్ ఏంటంటే ఈ అభయ్ నవీన్ మొన్న ఏదైతే టాస్క్ జరిగిందో 2 clans మధ్యన, ఆ ఎగ్స్ టాస్క్, ప్రభావతి 2.0 టాస్క్ జరిగింది కదా, దాంట్లో ఆ ఎగ్స్ టాస్క్ అప్పుడు ఇతను చాలా మాటలు వదిలేశాడు. అభయ్ నవీన్ బిగ్ బాస్ ను చాలా అనరాని మాటలు అన్నాడు అనమాట. బిగ్ బాస్ ను నువ్వేవాడు, బయాస్డ్ బాస్ అన్నాడు, తెలివి లేదన్నాడు, ఏదేదో. నేను లైవ్ చూడను కాబట్టి ఇంకా తెలియదు. లైవ్ లో ఆల్మోస్ట్ 1 గంట సేపు ఈ జరిగిందంట. బిగ్ బాస్ ను తూలనాడాడు. సో తిట్లు తిట్టాడు అనమాట. దానికి నాగార్జున ఫైర్ అవుతూ, నీకు ఈరోజు రెడ్ కార్డు ఇస్తున్నా, ఇంక నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఈరోజు అయిపోయింది, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నాడు. అభయ్ నవీన్ మోకాళ్ళ మీద కూర్చొని క్షమించండి సార్, ఇది పెద్ద తప్పు అయిపోయింది అని ఒక 5-6 minutes జరిగిన తర్వాత యాజ్ యూజువల్ అందరూ పార్టిసిపెంట్స్ అడుగుదాం, హౌస్ మేట్స్ అడుగుదామని నాగార్జున అనడము, ఒక్కొక్క పార్టిసిపెంట్ లేచి పోనీలేండి ఇంకొక బతుకు బతకనివ్వండి, వీడిని మారిపోయిన మనిషి వీడు అన్నట్టు ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వీళ్ళల్లో నాకు నచ్చింది ఏంటంటే ఆదిత్య ఓము, ఆయనకు తెలుగు ఇంకా రాదు. ఆయన లేచి మనం పెద్ద పెద్ద క్రిమినల్స్ కి 2వ అవకాశం ఇస్తాం సార్, వీడు ఒక బచ్చగాడు, వీడు ఒక లెక్కన అన్నట్టు చెప్పి ఇంకో ఛాన్స్ ఇద్దాం అన్నాడు. అండ్ ఇక్కడ ఆదిత్య ఓం గురించి వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలనుకుంటున్నా నేను. అతను ఇన్ని వీక్స్ హౌస్ లో ఉండడమే పెద్ద వింత. ఎట్లా ఉన్నాడో తెలీదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏ సీజన్ చూసుకున్నా మనము మిడిల్ ఏజ్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు అనమాట, అది లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి. అండ్ ఆదిత్య ఓంలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, మనం ఇంతకుముందు చూసాం అనమాట, ఎవరు ఈ అమ్మ రాజశేఖర్, సమీరు, డైరెక్టర్ లేట్ సూర్యకిరణ్, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎట్లుండే వాళ్ళు అంటే, వాళ్ళు ఒక దగ్గర కూర్చొని లేజీగా మిగతా అందరినీ వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ మీద అజమాయిషి చేసేవాళ్ళు అనమాట. సో మా అథారిటీ ఏదో ఉంది అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. బట్ ఆదిత్యంలో అది లేదు, అది ఒక మంచి క్వాలిటీ అనే చెప్పొచ్చు. సో ఆదిత్యం అన్ని గేమ్స్ లో కలుస్తున్నాడు, వీళ్ళతో కంపిటేటివ్ గా ఆడుతున్నాడు అండ్ కొద్దిగా పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్నాడు. అంటే ఈ జ్ఞానోపదేశాలు వీయడం కాదు కానీ ఇట్లా కాదు, ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పగలుగుతున్నాడు చిన్న ఏజ్ వాళ్ళకి. సో అది ఆదిత్యం. సో అభయ్ విషయంలోకి వచ్చేస్తే, అందరు హౌస్ మేట్స్ అతన్ని ఇంకొక ఛాన్స్ ఇచ్చి వీడిని బతికిద్దాం అన్నట్టు చెప్పేటప్పటికి నాగార్జున గారు యాజ్ ఇఫ్ అంతా ఇప్పుడు జరిగింది ఇంత సీరియస్ సిచ్యువేషన్ నేను డీఎస్కలేట్ చేశాను అనేటట్టు, బిగ్ బాస్ అందరి హౌస్ మేట్ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, నా మాట విని అభయ్ని వదిలేయండి అంటే బిగ్ బాస్ అప్పుడు తెరిచిన గేట్లు మూసేయడం జరిగింది. ఇదంతా ఒక డ్రామా, ఈ రెడ్ కార్డే ఒక డ్రామా. దీనివల్ల ఒక యాడ్ వచ్చింది, 2 minutes ప్రోమో కట్ చేయగలిగారు. ఆ ప్రోమో చూసి 3-4 రివ్యూస్, 1 గంట వీడియోస్ చేయగలిగారు. నాగార్జున మన 20 నిమిషాలు టైం తినగలిగాడు ఈ రెడ్ కార్డు వల్ల. సో రెడ్ కార్డ్ అనే డ్రామా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా చాలా జరుగుతూ వచ్చాయి. నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటంటే, విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి కొంచెము
సెటిల్ చేద్దాం వీళ్ళ స్కోర్స్ అన్నట్టు నాగార్జున చూశాడు. సో వీళ్ళకి ఏదైతే లాస్ట్ వీక్ ఒక గొడవ జరిగింది, ఏదో దోశ తినేటప్పుడు విష్ణుప్రియ దోశ అడిగింటే ప్రేరణ ఇట్లా ఇసిరేసింది, బెగ్గర్స్ కు థీఫ్స్ కు పెట్టినట్టు జైల్లో పెట్టినట్టు పెట్టింది అనేది అలిగేషన్ విష్ణుప్రియ చేసింది. దానికి శ్రీ నాగమణికంఠ గారు సాక్ష్యం కూడా కాదు, మధ్యలో ఉండి మీడియేటర్ గా ఈ పక్క 2 పుల్లలు ఆ పక్క 2 పుల్లలు వేసి అగ్నికి ఆజ్యం పోసాడు అనమాట నాగమణికంఠ. సో ఈరోజు ఆ వీడియో చూపించడం జరిగింది. ప్రేరణ తప్పు లేదు దీంట్లో ఎక్కువ అనేది నాగార్జున చూపించాడు. అండ్ నాగమణికంఠ మధ్యలో ఉండి కొంచెం దీన్ని పెద్ద చేయాలని చూశాడు గొడవ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అనమాట ఆ వీడియోస్ చూసిన తర్వాత. యాక్చువల్ గా ఆ రోజు ఎవరన్నా ఎపిసోడ్ చూసింటేనే అర్థమయ్యేది ప్రేరణ తప్పు లేదని. బట్ ఈరోజు నాగార్జున క్లియర్ గా చెప్పాడు కాబట్టి అందరికీ క్లారిటీ వచ్చింది అనమాట. అండ్ విష్ణుప్రియకు ప్రేరణకు కలిపి ఒక 5 గుడ్లు ఉడికిచ్చిన గుడ్లు పంపించాడు అనమాట నాగార్జున గారు. ఇంకా గుడ్లు తిని శాంతించండి తల్లి అని. విష్ణుప్రియ ఒకటి తినింది, ప్రేరణ కూడా తినిందేమో మరి. పాపం వీళ్ళేంటంటే వీకెండ్ ఎపిసోడ్ అని ఫుల్ మేకప్ తో వస్తారా, ఆ మేకప్ తో వచ్చినప్పుడు నువ్వు గుడ్లు తిను అది తిను అంటే ఉండే మేకప్లు పోతాయని వాళ్ళ భయం వాళ్ళది. సో ఒకటి తిని ఇంకా చాలు సార్ అని పక్కన పెట్టారు. తర్వాత ఆడపిల్లలందరూ అరాచకంగా ఆడారు అన్నాడు నాగార్జున ఈ గేమ్, ఇది ప్రభావతి ఎగ్స్ గేమ్. అయితే ఆ గేమ్ చూసిన వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు ఏమనిపించింది అంటే అందరికీ మేబీ నాకు అనిపించింది ఏంటంటే ఇంత చిల్లరగా ఆడుతున్నారు ఏంది రా బాబు ఈ బిగ్ బాస్ ఇంకోటి ఏదన్నా. నేను యాక్చువల్లీ ఈరోజు నాగార్జున అన్నాడు అనమాట వాటర్ పంపుల దగ్గర కొలాయిల దగ్గర కొట్లాడుకున్నారని. నాకు చూసిన నేను మా ఇంట్లో చెప్పాను అనమాట, ఏంది అమ్మ ఇది బిగ్ బాస్ ఏంటిది అంతా ఇట్లా కొట్లాడుకుంటున్నారు, చాలా సిల్లీగా ఉందని చెప్పి నేను టీవీ ఆఫ్ చేశాను ఆ రోజు. అంత ఘోరంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే నాగార్జున అని కాదు కానీ ఆయనకు ఇయర్ పీస్ లో వస్తుంటది కదా డైరెక్షన్స్ ప్రాంప్టింగ్, వాళ్ళు చెప్తారనమాట ఇట్లా పొగడండి వీళ్ళంటే ఈయన పొగిడేస్తాడు. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ. సో ఇట్లా గొడవలు చేసుకొని చిల్లరే చేస్తే వాళ్ళకు మంచి ప్రోమో కట్ చేస్తారు ఎడిటర్ మామ. ఆ ప్రోమోకు మళ్ళీ కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి, ఆ లక్షల వ్యూస్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. అండ్ మా టీవీ టీఆర్పీలు బిగ్ బాస్ టీఆర్పీలు పెరిగిపోతాయి అనమాట. అందుకని వాళ్ళకి ఇట్లాంటి కంటెంట్ కావాలా. సో ఆడపిల్లలందరూ చాలా బాగా ఆడారని చెప్పాడు. తర్వాత అదే ఎపిసోడ్స్ ఈ మధ్య ఇంట్రెస్టింగ్ గా ఉండట్లేదు. అమ్మాయిలు కూడా నాకు కంటెస్టెంట్స్ ఇంతవరకు ఒక అభిప్రాయం రాలేదు ఎవరు గెలవాలి అని. సో మనం ఇప్పటి వరకు రేలంగి మామయ్య అని ఒక క్యారెక్టర్ చూసాం, సీతమ్మ కిట్లో సిరిమల్ల చెట్లు, అంతా బాగుంది అంతా మంచి వాళ్ళే అనే మైండ్ సెట్. నిఖిల్ ను చూస్తే అంతకంటే ఘోరంగా ఉన్నాడు అనమాట. ఎందుకు ఏడుస్తాడో తెలియదు, ఎవరి మాట ఎప్పుడు వింటాడో తెలియదు, ఎప్పుడు ఎట్లుంటాడో. ఆయన్ను చూస్తే ఎవరైనా హైట్ కు ఆ పర్సనాలిటీకి కొంచెము కొద్దిగా మస్కులిన్ ఉంటాడు లేదా ఎమోషన్స్ హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకుంటాం. కానీ ఇంట్లో నాగమణికంఠ అలాంటోడు ఎన్నిసార్లు ఏడ్చాడో అంతకంటే ఎక్కువ సార్లు నిఖిల్ ఏడ్చింటాడు. సో నిఖిల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ నాగమణికంఠ పక్కా ప్లాన్ తో గేమ్ ఆడుతున్నాడు. అది ఎవరు ఒప్పుకోకపోయినా అతను ఒక ఇది వేసుకొని వచ్చాడు, గేమ్ ప్లాన్ ఉంది అతనికి. స్లోగా అతను రివీల్ చేస్తాడు. ఇన్ని రోజులు దీంతో వచ్చాడు అనమాట, ఏది సింపతి కార్డు చూపిస్తూ 3 వీక్స్ సర్వైవ్ అయ్యాడు. ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ కమింగ్ వీక్స్ కూడా నాగమణికంఠ తన గేమ్ తన ఆడతాడు. ఇది అయిపోయిన తర్వాత ఈరోజు ఎక్కువ అభయ్ నవీన్కే పడ్డాయి, ఎక్కువ పడ్డాయి ప్రేరణకు. తర్వాత నాగమణికంఠది ఇంకొక సీరియస్ ఇష్యూ చెప్పాడు. బిగ్ బాస్ ఏదైతే హగ్ బాస్ గా మారుతుందో, నేనైతే ఈ మధ్య హగ్ బాస్ అనే అంటున్నా. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కడు 2-3 హగ్ చేసుకుంటారు అనమాట. రోజుకు ఒక 4-5 సార్లు హగ్గింగే ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బదులు హగ్ పెడితే సరిపోతుందని హగ్ బాస్ అనుకుంటున్నా. సో అట్లా నాగమణికంఠకు ఒక వీడియో చూపించాడు లాస్ట్ వీక్. యష్మి గౌడను మణికంఠ బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేశాడు నామినేషన్స్ అయిపోతున్నాయి. ఆ అమ్మాయి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. అండ్ ఇతను చాలా ఫోర్స్ఫుల్ గా అమ్మాయి దగ్గర హగ్ చేశాడేమో అనిపించింది చూసినప్పుడు నాకు కూడా. సో ఆ అమ్మాయి 2-3 దగ్గరికి వెళ్ళి చెప్పింది. సో పృథ్వీ దగ్గరికి వెళ్ళి చెప్తున్న వీడియో నాగార్జున ప్లే చేసి, ఇది కరెక్ట్ కాదు మణికంఠ, నువ్వు ఇంటికి వచ్చిన రీజన్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నట్టు చెప్పాడు. దాంతో నాగమణికంఠ నా బౌండరీస్ నేను తెలుసుకుంటాను సార్, నా లిమిట్స్ నాకు తెలుసు అనుకుంటా చాలా ఉద్విగ్నభరితంగా వెళ్ళాడు అనమాట రూమ్ లో నుంచి బయటికి. చూద్దాం మణికంఠ ఇంకా హగ్గులు ఇవ్వడం మానేస్తాడేమో. ఈ వీక్ అయితే మణికంఠ నేను చూడంగా విష్ణుప్రియకు ఒక హగ్ ఇచ్చాడు. సోనియానైతే బయటికి తీసుకెళ్ళి అడిగాడు అనమాట, నాకు హగ్ కావాలి ఇస్తావా అని. సోనియా దా అని ఇచ్చేసింది.
అండ్ హౌస్ లో కూడా నాకు నిజంగా చెప్తున్నా కదా, ఇంతవరకు ఒక కంటెస్టెంట్ గెలుస్తాడు, ఈ కంటెస్టెంట్ కోసం షో చూడొచ్చు అనేది నాకు ఇంతవరకు ఆ ఒపీనియన్ రాలేదు. అందుకే మేబీ దట్ లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఫర్ నాట్ మేకింగ్ రివ్యూస్. సో ఇక మీద చూద్దాం, కొద్దిగా ఇంట్రెస్టింగ్ అవుతుందేమో. అండ్ ఇంకొకటి, ఈరోజు రెడ్ కార్డ్ అభయ్కి ఇచ్చాడని చెప్తున్నాం కదా. యాక్చువల్ గా రేపు ఓటింగ్స్ లో అభయ్ లీస్ట్ లో ఉన్నాడు అనేది టాక్. రేపు ఎనీవే వెళ్ళిపోతాడు అభయ్. ఆ వెళ్ళిపోయే బదులు బిగ్ బాస్ ఈ రోజు ఎలిమినేట్ చేసి పడేసి ఉంటే ఆ ట్విస్టే వేరేగా ఉండదేమో. మేబీ ఇంకా ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళందరికీ భయం ఉండదేమో, బిగ్ బాస్ ని ఒక మాట అనాలంటే ముందు వెనక ఆలోచించే వాళ్ళేమో. బట్ ఎందుకో నాగార్జున దాన్ని డిఎస్కలేట్ చేసేసి అతన్ని కూర్చోబెట్టారు. ఎనివే ఒకవేళ రేపు వెళ్ళేటట్టు ఉంటే ఈ రోజు పంపించేసింటే ఆ స్క్రిప్ట్ బాగుండేదేమో, ఒకసారి ఆలోచించుకోండి బిగ్ బాస్ టీమ్. సో ఇది ఈ రోజు షార్ట్ రివ్యూ. పెద్ద ఏం లేదనమాట యాక్చువల్ గా. బిగ్ బాస్ చెప్పాలన్నా కూడా ఏం లేదు, సాగదీసి అతికిచ్చి నా అనాలిసిస్ వేసి నా బ్రెయిన్ వాడి టైం వేస్ట్ చేసుకొని రివ్యూస్ ఎందుకు చేయడం అని చెప్పి నేను చేయట్లేదు. మోరోవర్ ఫ్యూచర్ లో నేను ఇంకా ఎక్కువ షార్ట్స్ పెడతాను ఈ రోజు నుంచి. సో ఆ షార్ట్స్ లోనే మీకు రివ్యూ గురించి తెలియవచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పొచ్చు. ఐ ట్రై టు మేక్ రివ్యూస్, బట్ షార్ట్స్ అయితే డెఫినెట్ 100% ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మకరందం మీడియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్స్ అప్లోడ్ చేసిన, వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ అలౌ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.